హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ 5 కిలోల బోన్లెస్ మటన్ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్కి వెళ్దాం. 5 కిలోల మటన్ తీసుకొని వాటర్లో కడిగి పసుపు ఉప్పు వేసి కడిగిన తర్వాత కుక్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి కుక్ చేయాలి. మటన్ లో వాటర్ అంతా బయటికి వచ్చి వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి. చూడండి, మటన్ లో వాటర్ అంతా ఇంకిపోయి మటన్ ముక్కలు చాలా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. కడాయిలో ఫ్రీడమ్ పల్లీల నూనె పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న మటన్ ముక్కలు ఇందులోకి వేసి మటన్ ముక్కలు ఆయిల్లో గోలిస్తూ మటన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేయాలి. ఇలా అన్ని మటన్ ముక్కల్ని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఇంట్లో ఫ్రెష్ గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఆయిల్లో కలుపుకుంటూ అల్లం పేస్ట్ కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మటన్ ముక్కల్లోకి రుచికి తగినంత ఉప్పు, పచ్చడి మసాలాలు, రుచికి తగినంత కారం, ఫ్రై చేసుకున్న కరివేపాకుని మెత్తగా చేసుకొని ఇందులోకి వెయ్యాలి. 1 కప్ అంత నిమ్మకాయ రసం పోసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరిగించుకున్న ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులోకి పోసి బాగా కలుపుకోవాలి. ఈ మటన్ పచ్చడిని 2 నుంచి 3 రోజులు మగ్గిస్తే చాలా రుచికరమైన బోన్లెస్ మటన్ పచ్చడి రెడీ. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.